ఏప్రిల్ 13న రిలీజ్ అయిన 'ధనుష్' 'కరా' మూవీ ఎలా ఉందో చూద్దాం. ధనుష్ మమితా బైజు లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్‌లో కెఎస్ రవికుమార్, కరుణాస్, జయరాం, పృథ్వీరాజస్, సూరజ్ వెంజరమూడి తదితరులు నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి విఘ్నేష్ రాజా. ఇంతకుముందు 'పోర్తజిల్' అనే మూవీతో మనకు సుపరిచితమే. ప్రొడ్యూసర్ వచ్చేసి ఇషారి కె. గణేష్. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే, కరస్వామి ధనుష్ ఓ దొంగ ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి మమతాపై కోసం ఆ నేర జీవితాన్ని వదిలేసి ఇష్టపడి బతకాలని నిర్ణయించుకుంటాడు. వారితో కలిసి ఒక హోటల్ పెట్టాలనుకుంటాడు. దానికి డబ్బు అవసరం ఉంటుంది. దాంతో ఈ ఊర్లో ఉన్న పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. ఆ పట్టా కాగితాల కోసమే ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి తండ్రి అయిన కెఎస్ రవికుమార్ దగ్గరికి వెళ్తాడు. కానీ అనుకోని పరిణామాల వల్ల కర తన తండ్రిని కోల్పోవడం, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఏంటి, కర దొంగతనాలు చేయడానికి ఎందుకు సిద్ధమవుతాడు, స్థానికంగా ఉన్న ముత్తు సెల్వం, జయరాంకు చెందిన పంచవన్ యూనియన్ బ్యాంకుల్ని దోచుకోవడం ప్రారంభిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది స్టోరీ అనేది చూడాలి. అసలు కర ఎవరు, అతను ఏళ్లపాటు తండ్రికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి, తనెందుకు ముత్తుకు సెల్వన్కు చెందిన బ్యాంకులను లక్ష్యం చేసుకున్నాడు, కర తండ్రి చావుకు ఈ బ్యాంక్స్లకు ఉన్న సంబంధం ఏంటి, కరను వెంటాడి పట్టుకొని కస్తూర వెళ్ళిపోతున్న డిఎస్పీ బర్ధన్ సూరజ్ ఈ బ్యాంకు దోపిడీ కేసును ఛేదించాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మెయిన్గా ఎలా ఉందంటే కరా మూవీ తండ్రి కొడుకుల భావోద్వేగాలతో ముడిపడిన థ్రిల్లర్. ఇంకోటి స్టార్టింగ్లోనే గల్ఫ్ యుద్ధం అని చూపెట్టారు, కానీ అసలు ధనుష్ గల్ఫ్లో ఉన్నట్టు చూపిస్తే ఇంకా బాగుండేదేమో డెప్త్. బట్ ఇది అయితే జస్ట్ ఓన్లీ పాయింట్ అన్నట్టే తీసుకున్నాడు. 1991 సంవత్సరం నేపథ్యంలో ఉంటుంది స్టోరీ. దొంగతనం మానేసి సాధారణ జీవితం గడపాలని ఆశపడిన వ్యక్తి తిరిగి దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది, తన బ్యాంకుల్నే ఎందుకు లక్ష్యం చేసుకున్నాడు అనేది ఇంకొంచెం డెప్త్గా చూపెడితే బాగుండు. నిజానికి ఈ తరహా రాబిన్హుడ్ స్టోరీస్ కూడా మనం చాలానే చూసాం. డైరెక్టర్ విఘ్నేష్ రాజా 'పోర్తజిల్' లాంటి మూవీని తీశారు కదా, ఇది కూడా ఒక డిఫరెంట్, ఇంకా డెప్త్గా తీస్తే బాగుండేది. ఇటు తండ్రి కొడుకుల ఎమోషన్తో, అటు రైతుల రుణ సమస్యలతో కథని ముడివేసిన విధానం బాగుంది. హీరో ఇంటిని కొల్లగొట్టే సీక్వెన్స్లో సినిమా థ్రిల్లింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, హీరో పోలీసులను తప్పించుకునే తీరు, కథలో సంఘర్షణ కొంచెం థ్రిల్ చేస్తాయి. కర భార్యతో కలిసి హోటల్ పెట్టాలని నిర్ణయించుకోవడం, దాని లోన్కి అవసరమైన పొలం కాగితాలను తన ఊరికి వెళ్ళడం, అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. మమితా బైజు రోల్ అయితే చెప్పుకోనికి అందులో ఏం లేదు, జస్ట్ ఒక సాంగ్ స్టార్టింగ్లో ఉంటుంది, అక్కడెక్కడ ఉంటుంది తప్పించి అంత డెప్త్ ఉన్న రోల్ అయితే ఏం కాదు. ధనుష్ మూవీస్ చూసినట్టయితే ఇంతకుముందు మూవీస్ ఈ రాయన్,